రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు గోరుముద్ద కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ 5,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. 10వ తరగతి పరీక్ష నేపథ్యంలో ప్రత్యేక తరగతులు జరుగుతున్న సందర్భంగా గోరుముద్ద కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందజేసినట్టు తెలిపారు. తాను ఇదే పాఠశాలలో చదివారని, అలాగే తమ అభిమాన ఎమ్మెల్యే ప్రభుత్వ పాది శ్రీనివాస్ చదువుకున్న పాఠశాల కాబట్టి రానున్న రోజుల్లో మరింత సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. 10వ తరగతి పరీక్షలో విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించి మండలానికి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి 5,000, దయాల కమలాకర్ 2,000, మరిపల్లి కల్పన 2,000 గోరుముద్ద కార్యక్రమానికి సహాయం అందించినట్లుగా హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ కొమరే శంకర్, నాయకులు తర్రే మనోహర్, ఎర్రం గంగా నర్సయ్య, ఈరణం నవీన్, నేదురు రాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా మరి మీకోసము మరి సహృదయంతో మీరు ఆకలితో అలమటించవద్దని మరి వారు వ్యక్తిగతంగా మన పాఠశాల విద్యార్థుల కోసం, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థుల కోసము గోరుముద్ద కార్యక్రమానికి డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకొని మరి కృషిగా తిని మరి శ్రద్ధగా చదివి మరి వారి కోరిక మేరకు మరి మంచి మార్కులు తీసుకురావాలని మరి కోరుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి పేరు పెట్టిన ధన్యవాదాలు. ఏది అవసరమో మమ్మల్ని అడగాలని స్థానిక పదవి విద్యార్థులు కూడా కోరుతున్నాం. ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ పిల్లలకు శుభాశీస్సులు అందిస్తున్నాం. ఈరోజు రుద్రంగి గ్రామంలోని జెడ్పీఎస్ హై స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా నా వంతు సహాయంగా ఈ పుట్టిన ఊరు నా ఊరు ఈ స్కూల్లో చదువుకున్న నేను మొన్నటి రోజున హెచ్ఎం గారు అడగడం జరిగింది. దానికి నా వంతు సహాయంగా ఈరోజు 5,000 రూపాయలు అందించడం జరిగింది. అంతేకాదు మొన్నటి రోజున ఎమ్మెల్యే గారు కూడా మీకు ఏ విధంగానైనా అన్ని రకాలుగా నేనున్నానని భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన చదువుకున్న బడి ఆదిశీనన్న అభిమానిగా నేను ఇదే కాదు మున్ముందు కూడా మీకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా చెప్పగలరు. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కానీ మా పెద్దలను సంప్రదిస్తే మాకు తోచిన విధంగా ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. మా వెనుక పెద్దలు ఆదిశీరన్న గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు సహాయం చేయడంలో మేము ఇప్పుడు కూడా వెనకాడమని తెలియజేసుకుంటున్నాం.